గంజి అనేది దక్షిణ భారతదేశానికి చెందిన సంప్రదాయ ఆహారం. దీన్ని తరచుగా పేదవారి వంటకంగా పిలిచినా కూడా నిజానికి ఇది మన పూర్వీకులు సృష్టించిన అత్యంత అద్భుతమైన శక్తివంతమైన పోషకాహారాల్లో ఒకటి. మన పూర్వీకులు గంజిని ఎంతో విలువైన ఆహారంగా భావించారు. ఎందుకంటే ఇది ఎక్కువసేపు నానబెట్టడం, ఉడకపెట్టడం వల్ల సులభంగా జీర్ణమవుతుంది. అధిక వేడిని తగ్గించి శరీరానికి చల్లదనాన్ని ఇస్తుంది. వేసవి కాలానికి ఎంతో అనుకూలమైన ఆహారం. రైతులు ఎక్కువసేపు శక్తిగా ఉండేందుకు ఈ గంజి సహాయపడుతుంది. ఈ రోజుల్లో మనం కాఫీలు టీలు తాగినట్లుగా ఆ రోజుల్లో సూర్యోదయానికి ముందే గ్రామ ప్రజలు, రైతులు, కూలీలు నిత్యం గంజి సేవించేవారు. ఇందులో ఉండే పోషక విలువలు అలాగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో చూద్దాం. రాత్రంతా పులిసిన గంజిలో సహజమైన ప్రోబయోటిక్ తయారవుతుంది. అందువల్ల గట్ హెల్త్ మరియు రోగనిరోధక శక్తి డెవలప్ అవడానికి దోహదపడుతుంది. జఠరాగ్నిని పెంపొందించి జీర్ణశక్తిని పెంచుతుంది. గంజిలో పొటాషియం, మెగ్నీషియం ఇంకా అన్ని రకాల బి విటమిన్లు ఉంటాయి. తాజా అన్నంతో పోలిస్తే తక్కువ గ్లైసమిక్ లోడ్ కలిగి ఉంటుంది. శరీరంలోకి గ్లూకోజ్ను నెమ్మదిగా విడుదల చేస్తుంది. అందువల్ల ఎక్కువసేపు శక్తిగా ఉండేందుకు సహాయపడుతుంది. ఇందులో ఉండే ఎలక్ట్రోలైట్స్ వల్ల శరీరాన్ని హైడ్రేట్గా ఉంచుతుంది. పేగుల వాపును అంటే గట్ ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది. సాధారణంగా గంజిని తినేటప్పుడు ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ఉప్పు, ఊరగాయ పచ్చళ్ళు, మజ్జిగ, నిమ్మకాయ లాంటి వాటిని నంచుకొని తింటూ ఉంటారు. కొన్ని ప్రాంతాల్లో అయితే పచ్చి మామిడికాయ కూడా నంచుకుంటారు, తెలుసా? గంజి సాధారణమైన ఆహారమే, కానీ మన వాతావరణానికి, మన శరీర ధర్మానికి అనుగుణంగా ఉండే ఒక అద్భుతమైన ఆహారం.